తులారాశి వారికి ఈ వారం కాలం బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు సాధించే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. ఎంతో కాలంగా నష్టాల బాట కావచ్చు, కొంచెం లాస్ కావచ్చు, ధనం వృధా కావచ్చు, వారికి ఈ వారం మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. నూతన గృహం కొనాలని యోచన చేస్తారు. లోన్ మంజూరు అవుతుంది. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుందని చెప్పచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఉన్న వ్యాపారాన్నే బాగా చూసుకుని దాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడులు కావచ్చు, స్వదేశీ పెట్టుబడులు కావచ్చు, ఏదైనా పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారాల కంటే ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, అలాగే మోకాలు నొప్పులు, ఈఎన్టీకి సంబంధించింది, తలకి ముక్కుకు సంబంధించిన చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా మీకు కష్టపడిన దానికి ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. ఎన్నో ఏళ్ళగా కష్టపడుతున్న వారికి ఈ వారం కొంతమేర ఒక 50% వరకు వీరిని అనుకూలమని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. బంధువర్గంలో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏదైనా సరే భగవత్ సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నామనే ధోరణితో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. విహారయాత్రలు చేస్తారు. అయితే ధనం విషయంలో, సెక్యూరిటీస్ విషయంలో, సంతకాల విషయంలో కొంత దూరంగా ఉండాలి. క్రెడిట్ కార్డు విషయంలో దూరంగా ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఇటువంటి వ్యవహారాల్లో దూరంగా ఉండాలి. మీకు వచ్చిన ధనాన్ని 10 మందికి పంచడం అని కాకుండా ఎవరికి అవసరమైతే వారికి పంచే విధంగా ఉండాలి. మిగతా సేవింగ్స్ రూపంలో పెట్టండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ సంబంధించి మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి కొంత జాప్యం జరిగిన ప్రథమాంతం కంటే చివరిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి పిల్లలకు ధరించవచ్చు. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరూ ఈ మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది. ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది కార్యరూప ధరించడానికి, ఆ దక్షిణామూర్తి అనుగ్రహం పొందడానికి ఈ రూపుని ధరించండి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.